ఏపీలో డాక్యుమెంట్ రైటర్లు సమ్మె విరమించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో డాక్యుమెంట్ రైటర్ల చర్చలు సఫలమయ్యాయి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల స్థాపన, వాటి ఉద్దేశం, నిర్వహణ, సేవలను రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్ వివరించారు. ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవల్ని అందించేందుకే రిజిస్ట్రేషన్ శాఖ ఉద్దేశమని తెలిపారు. వీటి వల్ల డాక్యుమెంట్ రైటర్ల వృత్తి హక్కులకు, అవకాశాలకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేశారు. ఐజీ వివరణతో సంతృప్తి చెందిన డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమ్మెను విరమిస్తున్నట్లు శుక్రవారం నుంచి యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని కూడా తెలిపారు. గత సోమవారం నుండి డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డ్రైవ్ డౌన్ సమ్మె కింద ప్రకటించి వాళ్ళు నిరసన తెలియజేస్తారని చెప్పని మీ అందరూ తెలిసిన విషయమే. యాక్చువల్గా ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, అదేదో ప్రైవేటీకరణ అని చెప్పిన ఒక అపోహతో జరిగిన పరిణామం అది. దాని మీద మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఎందుకు పెడుతున్నాము, ఎక్కడెక్కడ పెడుతున్నాము, అవి ఎలా నిర్వహిస్తాము, అలాగే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు ఎలా జరుగుతున్న దాని మీద వాళ్ళకు పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి జీవనోపాధికి నష్టం కలగదనే ఉద్దేశం మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాంతో వాళ్ళు సంతృప్తి చెందడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుండి వాళ్ళు పెన్ డౌన్ స్ట్రైక్ ఏదైతే విరమించుకోవడం జరిగింది. మధ్యాహ్నం వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు అటెండ్ అవుతున్నారు. మా ఆఫీస్ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా జరుగుతుంది.